హాయ్ ఫ్రెండ్స్, ఐక్యూ Z10R జూలై 26న ఇండియాలో అయితే రిలీజ్ అయింది. మనమైతే ఈ ఫోన్ ఇనీషియల్ గా 20,000 ప్రైస్ రేంజ్ లో రిలీజ్ అవ్వచ్చు అనుకున్నాం. కానీ ఐక్యూ వాళ్ళు వచ్చేసి ఈ ఫోన్ ని 17,499 లో అయితే బేస్ వేరియంట్ అయితే లాంచ్ చేశారు. విత్ బ్యాంక్ ఆఫర్స్ మనకైతే ఈ ఫోన్ 17,499 కి అయితే వస్తుంది. వీళ్ళైతే ఈ బ్యాంక్ ఆఫర్స్ వ్యాలిడ్ ఫర్ ఓన్లీ 29th జూలై వరకే అంటున్నారు. అంటే ఈ ఆఫర్స్ 29th జూలై వరకే ఉండొచ్చు. తర్వాత ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 19,499 అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియోలో మనమైతే ఐక్యూ Z10R లోని టాప్ 5 ప్లస్ పాయింట్స్, అలాగే ఈ ఫోన్ లో ఉండే టాప్ 5 నెగిటివ్ పాయింట్స్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఫోన్ లో ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి కెమెరా. ఈ ఫోన్ లో మనమైతే 32 మెగాపిక్సెల్ 4K సెల్ఫీ కెమెరా చూడొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ లో వచ్చేసి మనకైతే 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ తో అయితే మనకైతే ఈ కెమెరా వస్తుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ లో అయితే మనకైతే 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. అలాగే ఈ ఫోన్ లో మనకైతే డిఫరెంట్ కెమెరా మోడ్స్ అయితే మనకున్నాయి. నైట్ మోడ్ కానీ, 4K లో వీడియో రికార్డ్ చేయడం, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ, ఇలా చాలా ఫీచర్స్ అయితే మనకైతే ఈ ఫోన్ లో చూడొచ్చు. ఈ ఫోన్ లో సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఈ ఫోన్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్. ఈ ఫోన్ అయితే మనకి 0.739 mm థిక్నెస్ లో అరౌండ్ 184 grams వెయిట్ లో అయితే మనకు వస్తుంది. అంటే ఈ ఫోన్ దాదాపుగా లైట్ వెయిట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అది కూడా ఈ ఫోన్ లో 5700 mAh బ్యాటరీ ఉన్నప్పటికీ ఇంత స్లిమ్ థిక్నెస్ లో మనకైతే 184 grams అంటే బెస్ట్ డిజైన్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా బెజిల్స్ అయితే ఈ ఫోన్ లో ఎక్స్ట్రీమ్ నారో బెజిల్స్ అని చెప్పుకోవాలి. ప్రొటెక్షన్ వచ్చేసి ఈ ఫోన్ లో మనకి ఫ్రంట్ లో అయితే మిలిటరీ గ్రేడ్ డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంది. సో ఈ ఫోన్ అయితే మనకి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా గానీ ఎలాంటి ఇష్యూ అయితే ఉండకపోవచ్చు. ఇంకా ఈ ఫోన్ థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఈ ఫోన్ లో అయితే మనము 120 Hz ఫుల్ HD ప్లస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఈ ఫోన్ లో మనకైతే 1800 పీక్ బ్రైట్నెస్ ఉంది. ఈ ఫోన్ డిస్ప్లే వచ్చేసి HDR10 సపోర్ట్ చేస్తుంది. అంటే నెట్ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ సైట్ లో మీరైతే HD లో అయితే వీడియోస్ చూడొచ్చు. ఈ ఫోన్ అయితే మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. సో ఇవన్నీ కలిపి ఈ ఫోన్ డిస్ప్లేని అయితే ఒక మేజర్ ప్లస్ పాయింట్ గానే చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ లో నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి గేమింగ్ అనే చెప్పుకోవాలి. ఈ ఫోన్ లో అయితే మనకు లార్జెస్ట్ గ్రాఫిక్ కూలింగ్ ఏరియా అయితే ఉంది. దాదాపుగా 13,600 mm² గ్రాఫైట్ ఏరియా. అంటే ఈ ఫోన్ లో అయితే మనం హెవీ గేమ్స్ ఆడినప్పుడు, హెవీ పర్ఫార్మెన్స్ యూజ్ చేసినప్పుడు ఈ ఫోన్ అయితే మనకు హీట్ ని అయితే బాగా హ్యాండిల్ చేస్తుంది. ఈ ఫోన్ లో అయితే మనం డిఫరెంట్ గేమింగ్ మోడ్స్ అయితే చూడొచ్చు. ఈ డిఫరెంట్ గేమింగ్ మోడ్స్ అయితే మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్ గా ఎన్హాన్స్ చేస్తాయి. ఈ ఫోన్ లో మనమైతే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ అయితే చూడొచ్చు. దీంతో మీరైతే గేమింగ్ ఆడే టైంలో డైరెక్ట్ గా ఛార్జర్ కనెక్ట్ చేసుకొని మీరైతే గేమ్ ఆడొచ్చు. దీంతో మీ బ్యాటరీ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఈ ఫోన్ లో ఫిఫ్త్ ప్లస్ పాయింట్ వచ్చేసి IP68 అండ్ IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. ఇదైతే ఈ ప్రైస్ రేంజ్ లో ఖచ్చితంగా ఒక ప్లస్ పాయింట్ అయినా చెప్పుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ ఫోన్ లోని నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఫోన్ లో ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి ప్రాసెసర్. ఈ ఫోన్ అయితే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 4 nanometer ప్రాసెసర్ తో అయితే వస్తుంది. సో ఈ ప్రాసెసర్ యొక్క ఆంటిట్యూడ్ స్కోర్ వచ్చేసి 7,50,000. సో ఈ ప్రైస్ రేంజ్ లో ఈ ప్రాసెసర్ వచ్చి ఒక డీసెంట్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ఇచ్చింటే ఇంకా బాగుండనేది నా ఒపీనియన్. ఈ ఫోన్ లో సెకండ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి స్టోరేజ్ టైప్. ఈ ఫోన్ లో మనమైతే UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే చూడొచ్చు. సో UFS 3.1 ఇచ్చింటే ఈ ఫోన్ లో ఇంకా బాగుండు. ఎందుకంటే UFS 3.1 లో మనకైతే ఫాస్టర్ డేటా స్పీడ్స్ ఉంటాయి, ఫాస్టర్ యాప్ ఓపెనింగ్, ఇంకా మన యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా చాలా బాగుండు. ఇంకా ఈ ఫోన్ లో థర్డ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి ఈ ఫోన్ బ్యాటరీ సెక్షన్ అనే చెప్పుకోవాలి. సో ఈ ఫోన్ లో మనమైతే 5700 mAh బ్యాటరీ అయితే ఉంది. 5000 mAh బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి ఈ ప్రైస్ రేంజ్ లో బెస్ట్ అనే చెప్పుకోవాలి. కానీ మనకైతే 44 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. దీనికి బదులుగా 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చింటే ఇంకా చాలా బాగుండు. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి ఈ ఫోన్ లో మనకైతే NFC అండ్ IR బ్లాస్టర్ అయితే లేవు. ఇంకా ఈ ఫోన్ లో ఫైనల్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి ఈ ఫోన్ యొక్క ఫింగర్ ప్రింట్ పొజిషన్. ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ పొజిషన్ అయితే చాలా కింద ఉంది. సో మీకైతే కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు. సో ఇంకొంచెం పైన ఫింగర్ ప్రింట్ పొజిషన్ ఇచ్చింటే ఇంకా చాలా బాగుండు. సో ఇవి ఈ ఫోన్ కి సంబంధించిన టాప్ 5 ప్లస్ పాయింట్స్, అలాగే టాప్ 5 నెగిటివ్ పాయింట్స్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.